ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. టైటిల్ చూడంగానే మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటాను నేను ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నానని. ఇది మనందరికీ తెలవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. క్రైస్తవులారా, బహుశా మన కుటుంబంలో కూడా మన పిల్లలు ఈ విధంగా ఉండొచ్చేమో. అందుకనే ఒక క్రైస్తవుడిగా, ఒక తండ్రిగా, ఒక సేవకునిగా, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఈ వీడియో మీ ముందు తీసుకురావడం అనేది జరిగింది. నేను చూపెట్టబోయే ఆర్టికల్ మీరు ఒకసారి చదవాలి. జస్ట్ హెడ్లైన్ మాత్రమే మీరు చదవండి. ఇప్పుడు ఇదే ఆర్టికల్ నేను తెలుగులో చూపెడతాను, ఒక్కసారి చదవండి. చూశారా? మైనర్ పిల్లలు ఈ మధ్యలో పెద్ద పెద్ద క్రైమ్ చేయడానికి కూడా వెనుకాడతలేరంట. ఒకసారి వీళ్ళు చేసిన క్రైమ్ ఎంత ఉందో మీరు ఒకసారి చూడండి. మన ఇండియాలో ఎలాంటి క్రైమ్ జరిగినా ఎన్సిఆర్బి అనే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రికార్డ్గా తీసుకుంటారు. ఒకసారి 2022 వరకు మాత్రమే దీని రిపోర్ట్స్ అనేది ఉన్నాయి. 24, 25 అనే రిపోర్ట్స్ ఇంకా చేయలేదు. సో అప్ టు 2022 వరకు ఈ నేరాలు ఎంతవరకు పెరిగాయో మీరు చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. మనము ఏ పిల్లలకైతే అమాయకులు అనుకుంటామో, చిన్న పిల్లలు అనుకుంటామో, అలాంటి మైనర్ పిల్లలు క్రైమ్ రేట్స్ ఏ విధంగా పెరిగిపోయాయో మీరు ఊహించలేరు. 2022లో మొత్తము 30,555 కేసులు నమోదైనాయి. ప్రధాన నేరాలు ఏంటిదంట? దొంగతనము, హత్య, అత్యాచారము, అదేవిధంగా దౌర్జన్యము. మెట్రో నగరాల్లో ఢిల్లీ ఫస్ట్ స్థానంలో ఉందంట. ఢిల్లీలో మాత్రమే మనం ఒకవేళ చూస్తే 2022 రిపోర్ట్ ప్రకారంగా మొత్తం కేసులు 2,436 ఉంటే అందులో హత్య 92, అటెంప్ట్ టు మర్డర్ 154, అత్యాచారం 86, మహిళలపై గౌరవహసనం 68, దొంగతనం 862, దోపిడీ 235. వీళ్ళందరూ మైనర్స్, అండర్ 18 పిల్లలు. వేరే స్టేట్స్లో చూస్తే చెన్నై 521, అహ్మదాబాద్ 433, ముంబై 363, హైదరాబాద్ 300. హైదరాబాద్ 2021లో చాలా ఫాస్ట్గా ఇలాంటి విషయాలలో ముందుకొచ్చేసిందంట. ఆలోచించండి, హైదరాబాద్ నగరం సోదమ గొమరగా మారుతున్న ఈ నగరము మైనర్స్ చేస్తున్న దౌర్జన్యము, అత్యాచారం ఎలా ఉందో మీరు చూస్తున్నారు. అదేవిధంగా రిపోర్ట్స్ అనేది మనకు చూపెడుతున్నాయి. మరి హైదరాబాద్లో కేసెస్ ఎలా ఉన్నాయి చూడండి. 2021లో 197 అయితే 2022లో 300 కేసెస్. దీనిలో నేరాలు ఏంటిదంట? దొంగతనము, ఆస్తి నేరాలు, శారీరక దాడి, మోసము, అజాగ్రత్త డ్రైవింగ్. ఆలోచించండి, డ్రైవింగ్ అంట. మనకందరికీ తెలుసు పూణేలో పోర్ష్ కార్ కేస్. ఒక యవనస్తుడు తన బర్త్డే నాడు పబ్లో పోయి ఫుల్గా తాగి రోడ్డు మీద చాలా వేగంగా ఆ కార్ తీసుకొని వెళ్తున్న సమయంలో ఇద్దరికి యాక్సిడెంట్ చేయగానే ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళు అక్కడికక్కడే ఆన్ స్పాట్ చనిపోయారు. దీని వెనుకలో ఎవరు కారణం తెలుసా? మైనర్ బాలుడు. 48 గంటల్లోనే ఆ అబ్బాయికి బెయిల్ దొరికిపోయింది. వా, ఇదండి మన దగ్గర ఉన్న లా సిస్టమ్. ఇంతకుముందు నేను మీకు ఒక ఆర్టికల్ చూపెట్టాను. ఈ ఆర్టికల్ ఏంటిదో ఒకసారి మీరు ఆలోచిస్తే నేను మరొకసారి స్క్రీన్ మీద పెడుతున్నాను, మీరు చదవండి. ఈ మైనర్ పిల్లలు 2 గంటల్లో 2 హత్యలు చేశారంట. అది కూడా బాగా తాగి. 24 గంటల్లోనే మరొక దాడి దేనికోసం అంటే తెలుసా? ఒక వ్యక్తి కేవలము ఎటు పోవాలో అనే డైరెక్షన్ అడిగినందుకే అతన్ని చంపేశారు. ఇది యవనస్తులు చేస్తున్న పని, అది కూడా మైనర్ బాగా తాగి ఇలాంటి దిక్కుమాల పనులు చేస్తున్నారు. ఈ వీడియో చూపెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఈ మధ్యలో పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకు కనెక్ట్ అయ్యి తొందరగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఎక్సైట్మెంట్ అనేది వాళ్ళకు పెరిగిపోతుంది. జాగ్రత్త, మీ పిల్లలు కూడా ఈ మధ్యలో సోషల్ మీడియాలో దిక్కుమాలినవి ఏమైనా చూస్తున్నారేమో. ముఖ్యంగా మన క్రిస్టియన్స్ వాళ్ళకు నేను అలర్ట్ చేస్తున్నాను. ఏంటిదంటే, మన పిల్లలు సోషల్ మీడియాకు ఎంత కనెక్ట్ అవుతున్నారు, ఎంత పనికి మాలినవి చూస్తున్నారు. మీ పిల్లల చేతిలో ఏదైతే పెట్టొద్దో అదే మీరు చూపెట్టి ఇచ్చి మరి వాళ్ళను పాడు చేస్తున్నారా అనే మీకు మీరే ప్రశ్న ఖచ్చితంగా అడగండి. మరోవైపు యవనస్తులు ఎక్కువగా కొట్లాటల్లో,
మతానికి సంబంధించిన దాడులలో ర్యాలీస్లో మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు. మీరే ఆలోచించండి, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారా లేదా ఇలాంటి పనికి మళ్ళీ ర్యాలీస్లో పోయి గట్టి గట్టిగా కేకలు వేస్తూ డీజేలు పెట్టు బట్టలు లిపి మరి డ్యాన్స్లు వేసే పిల్లలు నేను చూసినానండి. యవనస్తులు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు తాగుతున్నారు, డీజేల ముందు నిలబడుతున్నారు, దేవుడిచ్చిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.